శోభచంద్ర ఫోటో చూస్తూ అపూర్వ భూమి ఇంటి వారసురాలిగా పెత్తనం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఉంటుంది. భూమి ఇంటి మహారాణిలాగా రెడీ అయ్యి అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర, అక్క ఏం తాగుతావు అక్క, బూస్ట్, కాఫీ, టీ అని చెప్పి ఇలా భూమిని అడుగుతూ ఉంటుంది. నక్షత్ర పని మనిషిలాగా వేషం వేసుకుని ఉంటుంది. అప్పుడు ఇవన్నీ ఏం తాగుతానులే కానీ వెరైటీగా కూల్ డ్రింక్లో కాఫీ కలిపివు అని చెప్పి భూమి నక్షత్రని అడుగుతూ ఉంటుంది. అలా ఏం బాగుంటుంది అక్క అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నేను తాగడానికి కాదు నువ్వు తాగాలి అని నక్షత్రాన్ని అంటూ ఉంటుంది. నేను తాగనక్క అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇంతలో అపూర్వ చాలా బట్టలు తీసుకుని వచ్చి, అమ్మ భూమి ఈరోజు వీటిల్లో ఏం వేసుకుంటావని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మ నా గురించి పట్టించుకోకుండా తన గురించి పట్టించుకుంటావేంటి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, ముందు భూమి ఆ తర్వాతే మనం అని చెప్పి అపూర్వ అలా పని మనిషిలాగా భూమికి సేవ చేస్తూ ఉంటుంది. కాఫీలో కూల్ డ్రింక్ కలపమన్నాను కదా కలిపావా అని చెప్పి భూమి తాగు అని అంటూ ఉంటే, నేను తాగను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. సరే నువ్వు తాగాల్సిన అవసరం లేదు, మీ అమ్మ తాగుతుంది అని చెప్పి అపూర్వ వైపు చూస్తూ నువ్వు తాగు అని చెప్పి అంటూ ఉంటే, నేను తాగను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఒక్కసారిగా కాఫీ కూల్ డ్రింక్ కలిపిన కప్ని అపూర్వ మొహం మీద కొట్టేస్తుంది. ఇక ఇదంతా ఊహించుకొని అపూర్వ గట్టిగా అరుస్తుంది. ఇంతలో మీరా అక్కడికి వస్తుంది. ఏంటి వదిన అలా అరిచావని చెప్పి అంటూ ఉంటే, నేనెందుకు అరుస్తాను, నీకెందుకు అలా అనిపించింది అంతే అని చెప్పి అపూర్వ కవర్ చేస్తుంది. మరో పక్క గగన్కి శారద పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే పూర్ణ శారద పని మనిషితో సహా ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండమని గగన్ని బతిమలాడుతూ ఉంటారు. ఇంతలో అమ్మాయి వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. వాళ్ళు వచ్చేసారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, ఏంటి ఈరోజు అందరూ తేడాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశానురా, నువ్వు అమ్మాయిని చూడడానికి ఎలాగూ రావని వాళ్ళని ఇంటికి పిలిపించాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మాయి తన తల్లిదండ్రులను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. మరో పక్క భూమి డాన్స్ నేర్పించడం కోసం అని చెప్పి శరత్ చంద్ర ఇంట్లో అడుగు పెడుతుంది. కొత్త కొత్త స్టెప్పులు నేర్పించి మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అపూర్వను బెదిరిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరత్ చంద్ర గదిలోకి వచ్చి శోభచంద్ర గెలుచుకున్న అవార్డులను, తన ఫోటోలను, కాళ్ళ గజ్జెలను, తనకు సంబంధించిన వస్తువులన్నిటిని చూసి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.